ఏమైంది మళ్ళీ కూలి పనికి పోతున్నావాట? వెళ్ళక పోవాల్సి వచ్చింది, పోతున్నా. అంటే నీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది, అంత పెద్ద గొప్ప అవార్డు రావడం అనేది అసలు అది ఒక జీవితానికి మనం చెప్పుకోలేనటువంటిది. అది నీకు ఈ ₹1,00,00,000 కొంచెం నగదు బహుమతి కూడా ఇచ్చింది కదా అప్పుడు. ₹1,00,00,000 ఏం చేయాలి? ఇల్లు కట్టినా, ఇంటికాడ ఇల్లు కట్టినా 10 లక్షలు పెట్టి. నీకు పింఛన్ వస్తుంది కదా మరి. సో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వాన్ని కూడా మీరు కలవడం జరిగింది. పద్మశ్రీ రావడం కారణం కూడా పవన్ కళ్యాణ్ భీముల నాయక్ పాటనే. శబాస్! హాడాయాదు ఈడాయాదు అమీరొల్ల మేడగాదు గుర్రము నీళ్ళ గుట్ట కాడ అల్లుకు వాగు తండలోన జమ్మ చెవుడు చెట్టున్నది. సో రీసెంట్ గా మీరు మళ్ళీ కేటీఆర్ కూడా కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చారు కదా, సింగరేణి కాలనీకి వచ్చారు. వేరేది పాడండి మీ కిన్నెర్ల దాంట్లోకి. బుక్ లో కూడా మీ గురించి చేయడం జరిగింది. 8వ తరగతి పాఠములో ఉంది. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం మనకి అందరు తెలిసినటువంటి వ్యక్తి ఎవరో కాదు, పద్మశ్రీ అవార్డు పొందినటువంటి వ్యక్తి. అసలు ఈ రోజు దీన పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? సో ఎందుకు ఆయన కూలి పని చేసుకుంటున్నాడు? ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. పద్మశ్రీ అవార్డు పొందినటువంటి మన మొగిలయ్య గారితో ఉన్నాము. సో మొగిలయ్య అంటే అందరికీ బాగా వరకు కిన్నెర గుర్తుకొస్తుంది, అలాగే భీమ్లా నాయక్లో పాడినటువంటి పాట గుర్తుకొస్తుంది. సో మొగిలయ్య గారు అయితే నాతో పాటు ఉన్నారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే మొగిలయ్య గారు. నమస్కారం. ఎట్లున్నారు? మంచిగానే ఉన్నామా. ఏమైంది మళ్ళీ కూలి పనికి పోతున్నావాట? కూలి పని అంటే జర పరిస్థితులు ఉంటాయి కదా, ఇల్లు అయినప్పుడు పిల్లలు అయినప్పుడు జర పరిస్థితి, పెద్ద కుటుంబము, జర కుర్చీ కుటుంబంలో వెళ్ళక పోవాల్సి వచ్చింది, పోతున్నా. అంటే నీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది, అంత పెద్ద గొప్ప అవార్డు రావడం అనేది అసలు అది ఒక జీవితానికి మనం చెప్పుకోలేనటువంటిది. అది సో ఎంతో మంది ప్రముఖులతో నువ్వు పిలిపించుకోవడము, నీ దగ్గరికి తీసుకోవడము, నీకు వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. సో అంత ముందుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా నీకు ₹1,00,00,000 ఇవ్వడం జరిగింది. ఏం చేసావు ఆ ₹1,00,00,000? అసలు ₹1,00,00,000 ఏం చేయాలి? ఇల్లు కట్టినా, ఇంటికాడ ఇల్లు కట్టినా 10 లక్షలు పెట్టి, 2 పెళ్లిళ్ళు చేసిన, 30 లక్షలు 70 లక్షలు ఉన్నాయి. ఏం చేయాలి? అక్కడ 25 లక్షలు పెట్టి చోటు కొన్నా, 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టినా. ఇంకంతే, రూపాయలు లేకుండా అయింది. మరి ఎందుకు నువ్వు అప్పుడు డబ్బులు జాగ్రత్త పడలేకపోయినావు? అంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం, పోస్ట్ ఆఫీస్ అనేది ఉంటుంది, నీకు రిటర్న్ గా డబ్బులు వచ్చేది ఎప్పుడు చూసుకోలేదా? నాకు ఆ రిటర్న్ గిటర్న్ బ్యాంకులో పెట్టేది తెలియదు. ఇంత ఇల్లు కడదాం, తలా ఒక అంతస్తు అని 4 అంతస్తులు కట్టినా. 4 పిల్లలు తలా ఇంత అంతస్తుల్లో ఉంటారు కదా, అలా ఇల్లు వాళ్ళకు ఉంటుందని దెబ్బ కడితే సగం కట్టాలక మొత్తం పని ఆగిపోయింది, పైసలు చాలనేది ఆగిపోయింది ఎక్కడిదక్కడ. అదే అప్పయిందా దానికి? ఏమైనా అయినాయి. 4 లక్షలు అప్పు ఉంది. సో ఇప్పుడు నువ్వు ఆ అప్పు తీర్చుకోవడం కోసమే ఇప్పుడు పనులకు వెళ్తున్నావు అన్నట్టు. అప్పు కాదు, తిననికే. అప్పుకే మదురుకోలే, అప్పుకా ఇల్లు అమ్మి కడతా, తిననికే ఇబ్బంది. గోళీలు మా కొడుకు పిడిసొస్తుంది, పిడిసొచ్చి పడిపోతాడు. పడిపోతే కేవీ రమణాచారి ప్రభుత్వ సలహాదారి రమణాచారి గారు ఆయన దొరకపోయి కాశీగూడ టీవీ సినిమాస్ హాస్పిటల్లో 18 రోజుల నుంచి ఆయన మెడల్ చంకపోతే తాగనిక ముక్కులాగా పైపు పెట్టి అమ్మలు పోసి బతికిచ్చి 5 లక్షలు అడిగితే డాక్టరు ఆ ప్రభుత్వ సలహాదారి రమణాచారి గారే 2 లక్షలు ఇచ్చి నన్ను బయటికి దొరిచి నన్ను నా పిల్లని బాగా చేపించి బయట దొరిను. ఆ దేవుని దయ వల్ల జీవితాంతం గోళీలు వాడమన్నారు. ఇంకా అంతే. ఒక్కనాడు గోళీ వేసుకోకపోతే వాయి వస్తుంది. ఆయనకి నీ కొడుకు ఎన్నో కొడుకు? అయినాయి 3వ కొడుకు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 9 మంది. 9 మంది పిల్లలు. ఏమన్నా పనులు చేస్తారా లేకపోతే? అంతగా పనులుగా అంత వాళ్ళు పనులు అంటే చదువుకున్న వాళ్ళు గారు, మట్టి పని పోయి బతికిన వాళ్ళం, జీతాలుండి బతికిన వాళ్ళం. ఈ సింగరేణికాయలు ఉన్నాక కొంతమంది పిల్లలు కాగితాలు కూడా ఏరుకున్నారు, పరిస్థితి తిననీక లేక. ఆ 10 ఏళ్ళ కింద బాగా ఈనంగా బతికినాం, తిననీక లేక. పేద కుటుంబం. ఈ కిన్నెర వాయించనేది
మీ తాత ముత్తాతల దగ్గర నుండి ఉన్నదా మా లేకపోతే తాతల మీరే మా నేర్చుకున్నారా? తాతల కాడ మీ నుండి. పిల్లలకు నేర్పించలే? మా పిల్లలు నేర్స్తలేరు, వాళ్ళు ఏం సంపాదించిన నేర్వలే వాళ్ళు. మాకు 5వ తరం ఇది, 5వ తరం మాది కిన్నెర. 5వ తరం నీతోనే అంతమవుతుందా? ఇంకా అంతే. నా కాడికి ఇది ఒక్కరికి కూడా నేర్చుకోలే. నా కాడికి నా పిల్లగాడు, ఒక పిల్లగాడు వాయిల్ స్టూడెంట్ నేర్చుదామని బాధపడుతున్నాడు కానీ వాడిని నేర్చుడు. మొగిలయ్య, అప్పుడు మరి ఉన్నటువంటి ప్రభుత్వము నీకు ప్లేస్ కూడా ఎల్బీ నగర్ లో ప్లేస్ ఇచ్చిన స్థలం ఇచ్చింది అని చెప్పేసి అన్నారు. జీవో పాస్ అయింది కదా, 60 గజాలేమో స్థలం ఇచ్చిర్రు. స్థలం ఇచ్చి ₹1 కోటి స్థలములో ఇల్లు కట్టుకో అని చెప్పి కేసీఆర్ సార్ చెప్పిండు. ఆ నమస్కారం దండం పెడతా సార్కు. ఆ సార్ చెప్పి ఇస్తే ఒక ఏడాది తిరిగి నా కలెక్టర్ ఆఫీసులో పోటీ 10 మంది కలెక్టర్లు మారినారు కానీ ఆ భూమి అయిపోయింది. నీకు ఈ ₹1 కోటి కొంచెం నగదు బహుమతి కూడా ఇచ్చింది కదా అప్పుడు? ఇంకా నగదు బహుమతి, ఇంకా అదే బహుమతి. అదే బహుమతి 600 గజాల చోటు. ఆ చోటుకు 1 సంవత్సరం తిరిగిన ఒక్కరు కూడా దాని చెవు పెట్టలే, ఇయ్యలే. అంటే మీరు ఎప్పుడు వెళ్ళిన కలెక్టర్లు పట్టించుకోలేదా? మరి పట్టించుకోలేదు వాళ్ళు. కలెక్టర్లే పట్టించుకోలేదు. అంటే మీరు మళ్ళీ వెళ్ళి ఎక్కడ ఏ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని కలవలేదా? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏడిపోయినా కానీ కొత్త ప్రభుత్వం వచ్చింది, మేము పెట్టినాం, లెటర్లు పెట్టినాం, మేము చెప్తున్నాము, ఇస్తారు, తర్వాత వస్తుంది మొగలయ్య అంటున్నారు కలెక్టర్లు. ఇంకా తిరిగి యాస్టకు వచ్చి ఊకున్నా. సరే, ఇప్పుడంటే ఆ డబ్బులతోని ఇల్లు కట్టుకున్నావు, వాటి వల్ల ఈ సమస్యలు వచ్చినాయి అంటున్నావు. నువ్వు ఇల్లు కట్టడం వల్ల నీకు పింఛన్ వస్తుంది కదా? మరి పింఛని 10,000 పింఛన్ వచ్చేది. ఆ 10,000 రూపాయలు 1 నెల వచ్చినట్టు, 1 నెల రానట్టు, అప్పుడప్పుడు అట్లా వచ్చింది. 1 నెల కాకుండా 1 నెల వచ్చి ఆ 10,000 గోళీలకే సాలపా. ఇంట్లో తిండికి ఎట్లా మస్తు అవుతుంది. నాకు ఇంట్లో 9 మంది పిల్లలు ఉన్నారు. ఓ బిడ్డ చచ్చిపోయింది, ఆ బిడ్డకు ఓ బిడ్డ ఉంది, తల్లి తండ్రి లేరా. పిల్ల 10వ తరగతి చదువుతుంది, ఆ పిల్ల ఇంట్లోనే ఉంది. వాడు 11 చదువుతున్నాడు, ఇంట్లోనే ఉన్నాడు. ఓ పిన్న వాయిల్ పిడిచి వచ్చేటోని పెళ్లి చేసిన ఆయన పెళ్ళం పిల్లలకి బాలంతా పిల్లగాడు పుట్టిండు. నాకు ఆ వాయిల్ వేసేటోడు నేను 9 మంది ఉన్నాం ఇంట్లో. ఇప్పుడు 9 మంది ఇప్పుడు నీతోనే ఉండడు? నాతోనే ఉండరు, అంత చిన్న పిల్లలు. అంటే నువ్వు తెస్తేనే వాళ్ళు బతుకుతారు. మరి వాళ్ళకి ఏం పని చేస్తారు? ఏం పని చేయాలి? నువ్వు చెప్పవా ఈ పని చేయాలి, మీరు ఈ పని చేసుకుంటేనే బతుకుతామని చెప్పేసి? చెప్తే చదువుకో. ముగ్గురు చదవబట్టి 2 కనుమోళ్ళు ఏమో ఇంకా ఒకటినే వాయు చూకుంటాడు, అంతే కావాలి. ఓ పిల్ల బాలంతానే. ఏమంటావు? ఏమైనా పనులకు పోతారా? ఇళ్ళల్లో పనులకు ఎక్కడైనా ఏం లేదు. అట్లా ఎన్ని రోజులను చేసి పెడతారు? మీకే ఓపిక లేదు, మీకు ఆల్రెడీ షుగర్ వచ్చిందని చెప్తున్నారు. ఇంకా మనం ఉన్నంత కాలం చేస్తే అవతల దేవుడు. మా నాయన ఉన్నంత కాలం మమ్మల్ని బతికిచ్చిండు. తిననీక లేకుండా ఇంత కుండ చాట కూడా లేకుండా, ఇల్లు లేకుండా చేసిపోతే బతికిలేమా? దేవుని చిత్తం, ఏం చేస్తాం? మనం ఉన్నంత కాలం బాగా తెచ్చుకోవాలి. సో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వాన్ని కూడా మీరు కలవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మరి మీకు ఏం వాగ్దానం ఇచ్చారు? కలిసిన నాకు పింఛన్ వస్తుంది కదా, 25,000 పింఛన్ పద్మశ్రీ వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు కదా, ఆ పింఛన్ పెట్టాలి దొర అని చెప్పిన. సరే పెడతాడు. ఆయన దయ వచ్చి నాకు ఇప్పుడు ఇంత ఆర్థికంగా సాయం చేస్తే ఆ ఇల్లు కట్టుకుంటా, ఇంత నా పిల్లలకు మంచిగా చూసుకుంటా, బతుకుతా. ఇంకా ఆయన దయ వచ్చి చేస్తేనేమో మంచిగా మొక్కుతాము, లేకపోతే ఏం చేస్తాం చెప్పు. ఇంకా అంతే. మా దొర వచ్చిండు, మా ముఖ్యమంత్రి, మా అచ్చంపేట మా ముఖ్యమంత్రి వచ్చిండు, మాకు సాయం చేసిండు అని మొక్కుతాం, చేయతి మొక్కుతాం కాంగ్రెస్ ప్రభుత్వానికి. కాకపోతే ఇవ్వకపోతే ఏం చేస్తాం? ఆయన ఏమంటాం? సరే ఇవ్వలేదు, ఆ దొర ఇవ్వలేదు అంటాం, గంతే అంటాం. ఆడేముంది, ఆయన ఇవ్వాలి, భర్వాసా ఇవ్వాలని నాకు నమ్మకం ఉంది, ఇస్తాడని. అంతే ఆయన దయ. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చూస్తారు. సో మీరు కూలి పనికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని వాళ్ళు గుర్తుపడుతూ ఉంటారు కదా, అట్లా పని చేయించుకుంటారా లేకపోతే పంపించేస్తారా? పెట్టుకోవట్లేరు. ఈ పేపర్లు అయినాక ఇంకా ఎక్కువ అయినాయి. పెట్టుకుంటలేరు. కూలి కట్టుకుంటలేరు అన్న పోయి కిన్నెరేసి పాట పాడితే నువ్వు ఇంత గొప్ప అయినా పాట పాడుతున్నావు అని అడుకుంటున్నావు అన్నట్టు మళ్ళీ రాంగ్ మాట్లాడుతున్నారు. నీ పని కూడా నిన్ను చేసుకొని ఇవ్వడం లేదు ఇంకా. అందుకే నేను గవర్నమెంట్ని ఆశపడుతున్నా. నాకు ఎవరు కష్టం చేయనికే చేతనైతే లేదు, కష్టానికి పోతలేను, పరిస్థితి బాగలేదు, నాకు ఇల్లు కాలేదు. ఆ ఇల్లు కావాలి, నాకు ఆర్థికంగా ఇంత సాయం చేయాలి గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ దయ అని చెప్పి దండం పెడుతున్నా రేవంత్ రెడ్డి సార్కు. ఆయన దయ వచ్చి ఇంత సాయం చేసి నాకు పింఛన్ ఇస్తే నేను చేతి నా పిల్లలు మేము దండం పెడతాం, పేద కుటుంబం. ఇంకా ఆయన దయ నాలేక ఇంకా ఆయన దయ వస్తే చేయని, లేకపోతే లేదు. ఇంకేం చేస్తామని.